ఒకసారి మన మీద గెలిచిన వాడికి రెండోసారి గెలిచే అవకాశం ఇవ్వకూడదమ్మా. కానీ నువ్విచ్చావు. మావయ్య గారు, అది అసలు కాంచనింటికి నువ్వు ఎందుకు వెళ్ళావమ్మా? కార్తీక్, దీప మీ ప్రాణాలు కాపాడారు. వాళ్ళకి ఎంతో కొంత సాయంగా నిలబడి రుణం తీర్చుకోవాలి అనుకున్నాను. సాయం అంటే? ఎలాంటి సాయం అవసరం ఉంటుందో తెలుసుకోవడానికి ఇంటికి వెళ్ళాను. నేను ఊహించిన దానికంటే పేదరికంలో ఉన్నారు. చూడగానే అంతా అర్థమైంది. అందుకే డబ్బులిస్తే తీసుకోరని చెక్ ఇచ్చాను. అందుకే కదా కాంచన వెళ్ళి తండ్రితో చెప్పి అన్ని ఇచ్చి వెనక్కి పంపించింది. ఇప్పటికే ఆ అమాయకులందరూ బాబాయ్కే సపోర్ట్ చేస్తున్నారు. నా కూతురే వాడిని అమాయకంగా నమ్ముతున్నప్పుడు వాడి కూతురు వాడిని అమాయకంగా నమ్మడంలో తప్పు లేదమ్మా. దీన్ని మనం మార్చాలి మావయ్య గారు. ఏం జరిగిందో చూసావు కదా. ప్రయత్నం చేస్తే కదా ఎవరు ఎలాంటి వాళ్ళో మనకి తెలిసేది. నీ మంచితనం వాళ్ళకి అర్థం కాదమ్మా. మీకు అర్థమైతే చాలు మావయ్య గారు. పోరాడి నేను ఇంకా అలసిపోయానమ్మా. నేను ఇంకా నా కూతురు గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించకూడదు అనుకుంటున్నాను. వద్దు మావయ్య గారు, నీ నోటి నుండి ఇలాంటి మాటలు వినాలనుకోవడం లేదు. నన్ను ఇప్పుడు నా ఆశ మాత్రమే బ్రతికిస్తాను. ఇంకా ఆశ కూడా బతకదేమోనని భయంగా ఉంది. మనిషిని బ్రతికించేది ఆశ మాత్రమే కాదు మావయ్య గారు, పగ, ప్రతీకారం కూడా. బాబాయ్ ఏం చేశాడు? ఆ కుటుంబం కారణంగా మనం ఏం నష్టపోయామో మనకి తెలుసు. మనం మాత్రమే బాధపడాలా? శివనారాయణ సంతోషంగా అందరిలో ఉండాలా? లేదు మావయ్య గారు, బాబాయ్ బలం తగ్గించాలి. తగ్గించాలి అంటే బాబాయ్ దగ్గర ఉన్న వాళ్ళందరినీ దూరం చెయ్యాలి. అదే ప్రయత్నం చేస్తున్నాను. నీ గురించి నాకు తెలుసమ్మా. కాకపోతే మరోసారి ఇలాంటివి చేసేటప్పుడు నాకోసారి చెప్పు. అలాగే మావయ్య గారు. చెప్పి చేస్తే మీరు ఏది చెయ్యనివ్వరు మావయ్య గారు. అన్నింటికి తిరిగి సమాధానం చెప్పే తీరుతాను మావయ్య. మా తాత అవసరానికి మించిన చనువు ఇవ్వడం వల్లే వీడిలాంటి పోకిరి వేషాలని వేస్తున్నాడు. వీడు నన్ను చూడ్డానికి ఆఫీస్కి వస్తున్నాడా? నేనేమైనా చేస్తానేమోనని భయపడుతున్నట్టున్నాడు. నువ్వు ఆఫీస్కి వచ్చేది పని చేయడానికా, ఎంప్లాయీస్ కి సైట్ కొట్టడానికా? కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్టు ఉండడంలోనే అందం ఉంది బంగారం. ఇలా సైట్ కొట్టడానికి సిగ్గులేదు. నేను సైట్ కొడుతున్నానని నీకెలా తెలుసు? నేను చూశాను. అంటే నువ్వు కూడా నాకు సైట్ కొడుతున్నావా? నేను నీకు సైట్ కొట్టడం వింటరా? మరి ఎందుకు నన్ను చూస్తున్నావు? నువ్వు చూస్తున్నావా లేదా అని చూస్తున్నాను. నేను అలాగే నేను అలాగే చూస్తున్నాను అనుకోవచ్చు కదా. నువ్వు అలా చూసేవాడివైతే ఇన్ని కళ్ళజోడు మార్చం రా. ఎరా, నువ్వు కాలేజ్ లో కానీ బయట కానీ ఎక్కడ ఎవరిని ప్రేమించలేదా? నాకు పెళ్లిడు వచ్చిన తర్వాత, పెళ్లి గురించి ఆశలు కలిగిన తర్వాత నా కంటిలో పడ్డ పిల్లవి నువ్వేనే. పెద్దింటి పిల్ల కదా, పడేసి లైఫ్ సెటిల్ చేసుకుందాం అనుకున్నావా? నువ్వు నన్ను కొట్టే వరకు నాకు నీ మీద ఫోకస్ లేదు. నువ్వు ఎప్పుడైతే మొదటిసారి నా చెంపని తాకావో ఆ
క్షణమే అనుకున్నాను, పెళ్ళంటూ చేసుకుంటే దీన్నే చేసుకోవాలి. అందుకే కదా వెంట పడుతున్నావు. నేను వెంటపడే రకం కాదు, వెనక తిప్పించుకునే రకం. సూరజ్ గారు, నన్ను ప్రేమించండి అని నేను నీ వెంట తిరుగుతానా? తిరుగుతావేమో. నువ్వు ఇంకో జన్మెత్తాలి. నీకోసం నేను ఎత్తిన రెండో జన్మ ఇదే ఉండొచ్చు కదా. నా చిటికిన వేలు అందుకోవాలని ఆశపడకు. మరో 100 జన్మలు బ్రహ్మచారిగా మిగిలిపోతాను. అంతోపిక నాకు లేదే. ఈ జన్మలోనే నేను నీ మొగుడినవుతాను. ఇలాగే వాగేవంటే ఆ నాలుక కట్ చేసి పడేస్తాను. కళ్ళతో చూస్తా, అవి లేకుండా చేస్తాను. నిజమైన ప్రేమ మాటల కంటే చూపుల కంటే అతీతమైంది. అందుకే మూగవాళ్ళు గుడ్డివాళ్ళు కూడా ప్రేమను అందుకోగలుగుతారు. నువ్వు మాత్రం అందుకోలేవు. నాకు ఏదైనా ఒకటి కావాలనుకుంటే నేను దాని దగ్గరికి వెళ్ళను, అదే నా దగ్గరికి వచ్చేలా చేస్తాను. ఎందుకు ఒకే విషయాన్ని పదే పదే చెప్తున్నావు? నువ్వేమైనా హీరో అనుకుంటావా? నువ్వు అనుకోగానే జరిగిపోతాయి అనుకుంటావా? ఎందుకురా నీకు అంత బిల్డప్? నేను అదే అనుకుంటున్నాను జోష్న గారు. ఉన్నట్టుండి మాట మార్చవిగ్రా. ఎందుకు నవ్వుతున్నావు? ఏంటన్నావు? ఎందుకు మేడం నవ్వుతున్నారు? నవ్వొచ్చింది, నవ్వుతున్నాను. నీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదు మేడం. నవ్వండి, బాగా నవ్వుకోండి. అందరూ నాతో ఆడుకుంటున్నాను కదా, నా టైం అని ఉందిలే. నాకు గుడ్ టైం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినట్టుంది, చూడండి. పని చూసుకోరా. ముందు నువ్వు ఆ ఫోన్ చూసుకోవే. ఇల్లంతా పోకరే. చెప్పు గ్రాని. మనం అర్జెంటుగా ఒక ప్లేస్ కి వెళ్ళాలి. బయటికి రా. ఎక్కడికి? ఎక్కడికి అని నన్ను ఎదురు అడిగే అవకాశం ఇవ్వకుండా నువ్వు బయటికి రా. హలో గ్రాని, నేను అడిగింది నిన్ను. నేను చెప్పేది నీకే. త్వరగా రా. ఎక్కడికి? నేను ఏం చేసినా నీ మంచి కోసమే కదా. ఆ మంచి ఏంటో నాకు తెలియాలి కదా. కొన్ని ముందే తెలియటం అంత మంచిది కాదు. నేను ఆఫీస్ లో ఉన్నాను. ఇప్పుడు రావాలంటే ఎలా? నువ్వు ఈ పారిజాతం మనవరాలివే. ఎవరికేం చెప్పాల్సిన అవసరం లేదు. బయటికి రా. ఎందుకో చెప్తావా? చెప్పవా? రావడం వల్ల నీకు చాలా మేలు జరుగుతుంది. అంతకు మించి నేనేం చెప్పలేను. సరే, వస్తున్నాను. ఫోన్ తీసుకురావద్దు. మరి దీన్నేం చేయను? అక్కడే వదిలే. అది నీతో ఉంటే నాకు ప్రమాదం. అర్థం కాలేదు? అయ్యో, కొన్ని అర్థం కాకపోవడమే మంచిది. నువ్వు త్వరగా రా. నేను నీ ఆఫీస్ బయట నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే, నువ్వు అక్కడే ఉండు. ఒక ప్లేస్ కి అంటే గ్రాని ఎక్కడికి తీసుకెళ్తుంది? మొబైల్ కూడా వద్దండి. ఎక్కడికో వెళ్తే కానీ తెలియదు కదా. ఎక్కడికి? బయటికి. ఎవరికి చెప్పారు? ఎవరికి చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి చెప్పకుండా వెళ్ళడానికి వీల్లేదు. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానో నీకు తెలియాలి అంటాం. తెలియాలి. అయితే చెప్తాను. చెప్పు. మీ ఫ్యామిలీని కలవడానికి వెళ్తున్నాను. అవునమ్మా, మన పెళ్లి గురించి మాట్లాడడానికి మీ ఫ్యామిలీని కలవడానికి వెళ్తున్నాను. ఏ వివరాలు? చాలా వివరాలు కావాలంట. వివరాలు. పిల్లోడు దెబ్బకి షాక్ అయినట్టున్నాడు. పిల్ల బాతు బచ్చ.